హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ అయినటువంటి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క ఫీజ్ పేమెంటు ఈ వీడియోలో మనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం గూగుల్లో ఏపీ పాలసీ 2025 కౌన్సిలింగ్ అని సెర్చ్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. అక్కడ మనం ఆ వెబ్సైట్ని క్లిక్ చేయగానే మన యొక్క జిల్లాలను బట్టి మరియు మనకు వచ్చిన ర్యాంకులను బట్టి మనకి ఒక తేదీని వాళ్ళు కేటాయించడం జరిగింది. ఆ విధంగా మనకు కేటాయించిన జిల్లాలో కేటాయించిన తేదీలో మాత్రమే మనం వెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్స్ ద్వారా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. మరియు ఇందుకోసం మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా చూద్దాం. సో అక్కడ మనకి అబౌట్ వెబ్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే మనకు అక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ వచ్చేసి పాలిటెక్నిక్ యొక్క హాల్ టికెట్ మరియు దాని యొక్క ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ 1 to 5th లేదంటే 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మైగ్రేషన్, బోనఫైడ్, తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లాంటి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఇవి లేనిచో మనకి కౌన్సిలింగ్ అనేది చేయరు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ సర్టిఫికేట్స్ని క్యారీ చేయవలసిందిగా మనకి ఈ బోర్డు వారు తెలియజేయడం జరిగింది. ఇక పేమెంట్ విషయానికి వస్తే మనం జనరల్ వాళ్ళకి ఒక ఫీజు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ కేటగిరీ పిహెచ్ వాళ్ళకి ఇంకో రకమైన ఫీజు ఉంటుంది. ముందుగా మనకి హాల్ టికెట్, పాలిటెక్నిక్ యొక్క హాల్ టికెట్ మరియు ర్యాంక్ కార్డులో ఉన్నటువంటి ర్యాంక్ని ఎంటర్ చేసి అక్కడ క్యాప్చర్ మనం సబ్మిట్ చేయగానే మనకి పేమెంట్ గేట్వేకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మనకి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ మరియు యూపీఐ పేమెంట్ ద్వారా కూడా మనం పేమెంట్ చేసే ఆప్షన్ ఉంది. కాబట్టి మనకి వైడ్ వెరైటీస్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు పేమెంట్ చేసిన వెంటనే ఇలా మనకి అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఆ అక్నాలెడ్జ్మెంట్లో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో వీటిని మనం జాగ్రత్తగా తీసుకొని హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మనం కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.